హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు ఏమిటవి? ప్రశ్న మరొకసారండి. చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు ఏమిటవి? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్ ఒకటి తీసుకొని దీనిలో బిర్యానీ ఆకులు అయితే ఉంటాయి కదండి, మనం బిర్యానీ వేసుకునే ఆకులు అయితే ఒక 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఏ టీ పౌడర్ అయినా పర్లేదు. 1 స్పూన్ టీ పౌడర్ వేసేసుకొని మనం బరకగా కొంచెం ఎలాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇలా ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకొని అందులో వేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, మనం ఫేస్కి యూజ్ చేసుకునే పౌడర్ అయితే ఉంటుంది కదండి, ఆ పౌడర్ కూడా కొంచెం 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ మొత్తం స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. బొద్దింకలతో చాలా విసిగిపోతూ ఉంటాం కదండి, ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అయితే ఉంటుంది. ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ బండ కింద ఇలా పెట్టేసుకొని, అలాగే గ్యాస్ పొయ్యి కింద కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటికి బొద్దింకలు కానీ బల్లులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, హ్యాండ్ వాష్ చేసుకునే బేసిన్ దగ్గర ఇక్కడ చిన్న హోల్స్ దగ్గర చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోయినటువంటి సోప్ ముక్కలు వేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. టిప్ నెంబర్ 3, టమాటాలు ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి పచ్చివి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం త్వరగా కర్రీ చేసుకోవాలంటే పచ్చివి అయితే వేసుకోలేం కదండి. పచ్చి త్వరగా పండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు ఏదైనా ఒక బౌల్లో తీసుకొని ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్ కల్లా చూస్తే చక్కగా పండిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. తొడుము అయితే కిందకి ఇలా పెట్టుకుని ఉంటే చక్కగా పండిపోతుంది. టిప్ నెంబర్ 4, ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఫ్రూట్స్ మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకున్నప్పుడు పాడైపోతే చాలా బాధపడుతూ ఉంటాం కదండి. ఇలా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం వాటర్లో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలాగ ఏదైనా ఒక బౌల్లో వేసుకునే ముందు పేపర్ ఉంటుంది కదండి, పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగ ఈ పేపర్ పైన ఆ ఫ్రూట్స్ని పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటుంది. అలానే తేమని న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండు ద్రాక్ష అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఎండు ద్రాక్ష తెచ్చుకున్నప్పుడు నల్లబడిపోతూ ఉంటాయి, కొన్ని పాడైపోతూ ఉంటాయి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది షేడ్ అయిపోతూ ఉంటుంది. కలర్ షేడ్ అవ్వకుండా చక్కగా మనకి పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా మనం ఎండు ద్రాక్ష తెచ్చుకున్నప్పుడు ఏదైతే మనం బౌల్లో స్టోర్ చేసుకుంటామో అందులో కొంచెం పంచదార ఇలా వేసేసుకున్నాం అనుకోండి, కలర్ మారకుండా ఉంటాయి, పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక చెక్క గేట్ లాంటిది కానీ ఒక స్టీల్ అట్లకర్ర లాంటిది కానీ తీసుకొని దాని లోపలికి ఇలా సాక్స్ అయితే పెట్టేసుకొని ఇలా చక్కగా మనం గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. గ్యాస్ స్టవ్ అయితే పైన క్లీన్ చేసుకోగలుగుతాం కానీ లోపల మాత్రం చేతితో క్లీన్ చేయలేం కదండి. ఇలాగైతే మనం చెక్క గెట్ లాంటిది ఏదైనా స్టీల్ గెట్ కానీ ఇలా సాక్స్లో పెట్టేసుకొని ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. దీని లోపల డస్ట్ అయితే చూసారా ఎంత ఎక్కువగా ఉందో. ఇలా మనం నెలకొకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటే గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకి గ్యాస్ కూడా చక్కగా ఆదా చేసుకోవచ్చండి. ఇలా నెలకొకసారైనా లోపల ఇలా క్లీన్ చేసుకోండి, తప్పకుండా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 7, మనం ఏదైనా బాక్స్లో సాల్ట్ అయితే స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి గడ్డలు కట్టేస్తూ తేమ
ఉంటుంది కదండి. అలా తేమ లేకుండా గెడ్డలు కట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం పోసుకునే బౌల్లో అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని ఇలా సాల్ట్ పోసుకున్నాం అనుకోండి, గెడ్డలు కట్టకుండా తేమ లేకుండా ఉంటుంది. ఒకవేళ తేమ ఉన్నప్పటికీ కూడా మనకి టిష్యూ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సాల్ట్ గెడ్డలు కట్టకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 8, మన స్నానానికి వాటర్ అయితే ఇలా పట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ బకెట్ వాటర్లో ఒక సాల్ట్ ఒక స్పూన్ వేసేసుకొని స్నానం చేసామనుకోండి, ఈ ఎండకైతే బాగా దురదొచ్చేస్తూ ఉంటుంది, పేలుతూ ఉంటుంది కదండి, ఒళ్ళు దురదగా ఉంటుంది, అవేవి లేకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఎటువంటి ఎలర్జీ కానీ దురద కానీ మంట కానీ ఇవేవి తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 9, మనం సరుకులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా ఎండుమిర్చి కానీ అలానే ధనియాలు కానీ చింతపండు కానీ ఎల్లిపాయలు కానీ ఇలా చక్కగా మనం ఎండలో పెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చెడిపోకుండా పురుగులు లేకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100%. టిప్ నెంబర్ 10, ఇలా కిచెన్ సింక్లో మనం ఒక 1 వీక్ అయినా ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. బొద్దింకలు కానీ బల్లులు కానీ చీమలు కానీ దరి చేరకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. వాడేసిన నిమ్మరసం తొక్కలు అయితే ఉంటాయి కదండి, ఈ తొక్కలని కొంచెం మనం తీసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ అయితే వేసుకొని ఇలా మూల ఉన్నటువంటి ఈ డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. నిమ్మ తొక్కల్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా మొత్తం కూడా చక్కగా మనం సాల్ట్ని అయితే అప్లై చేసేసి ఇలా నిమ్మ తొక్కలతో చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలాగా చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగ ట్యాప్ దగ్గర కూడా మనం ఇలా నిమ్మ తొక్క పెట్టి కొంచెం సాల్ట్ అయితే అప్లై చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు ఇలాగా మనకైతే గిన్నెలు కడిగేటప్పుడు టైల్స్ నిండా కూడా ఇలా సోప్ మార్కులని లిక్విడ్ మార్కులని పడుతూ ఉంటాయి కదండి, ఇలా మనం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఈ నిమ్మ తొక్కలు పెట్టి చక్కగా రిమూవ్ చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. మీ ముందే ఇలాగా మొత్తం కూడా నేనైతే క్లీన్ చేస్తున్నాను. ఇలా సింకు పైపు దగ్గర ఉన్నటువంటి ట్యాప్ చూడండి తెల్లగా మరకలు పడిపోయింది. దీన్ని కూడా నేను ఇలా నిమ్మ తొక్క పెట్టి చక్కగా క్లీన్ చేస్తున్నాను. ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని 1 వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ ఉండదు. లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కూడా అన్నీ కూడా పోతాయండి. మనం 1 వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన కిచెన్ సింక్ కూడా చక్కగా తలతల మెరిసిపోతుంది. ఇప్పుడైతే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా మెరిసిపోతుంది ఈ పైప్ అయితే. ఇలా ట్యాప్ని కూడా మనం నిమ్మ తొక్క పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా నిమ్మ తొక్కలు పడేసే నిమ్మ తొక్కలతో మనం ఈజీగా సింక్ పైప్ మీద కూడా ఇలాగ చక్కగా దాన్ని రఫ్ చేసి రుద్దినట్లయితే వాటికి ఉన్నటువంటి డస్ట్ కానీ తెల్ల మరకలు కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా పోతుందండి. ఇలా వాటర్తో మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, సింక్ పైప్ అయితే చక్కగా మెరిసిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారా, ఈ విధంగా మనం చక్కగా 1 వీక్ ఒకసారైనా ఇలా ట్రై చేసి చూడండి, మీకు టిప్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.